హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్నీ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు అయితే టైం అయితే 5 అవుతుందండి. వర్షం స్టార్ట్ అయింది. ఈ చల్లని వాతావరణానికి వేడివేడిగా బజ్జీలు అండ్ టీ తాగితే చాలా బాగుంటుంది కదా. చూద్దాం రండి, బజ్జీలు చేసుకొని టీ తాగు. ఇప్పుడైతే మనం బజ్జీ చేసుకున్నామండి. చూడండి, నేనైతే ఒక 7 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వీటిని అయితే ఇలా కట్ చేసి లోపల ఉండే గింజలు తీసేసుకోవాలి. ఎక్కువ స్పైసీగా ఉంటాయి. ఒకవేళ మీకు స్పైసీ కావాలంటే గింజలు రిమూవ్ చేయబడలేదండి. నేనైతే రిమూవ్ చేస్తున్నాను. తర్వాత సాల్ట్ కొంచెం ఇలా అప్లై చేసుకున్నామంటే టేస్ట్ అయితే బాగుంటుంది. లోపల వాష్ చేసేసుకున్న తర్వాత నీట్గా కడిగేసుకోవాలి. అప్పుడైతే పిండి బాగా అతుక్కుంటుందండి మిరపకాయకి, లేకపోతే లేదు. అందువల్ల నేను ఆల్రెడీ అన్ని వాష్ చేసేసుకొని నీట్గా తుడిచి అన్నిటికీ గింజలు రిమూవ్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే బజ్జీకి ఫ్లోర్ రెడీ చేసుకున్నామండి. ఇదిగోండి, శనగపిండి తీసుకున్నాము. బియ్యం పిండి కూడా 2 స్పూన్లు వేయాలి. ఇప్పుడైతే నా దగ్గర లేదండి, అందుకని నేను వేయట్లేదు. మీ దగ్గర ఉన్నట్లయితే 2 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత కలరింగ్ కోసం నేను కొంచెం మిరప్పొడి, కొంచెం పసుపు పొడి అయితే తీసుకుంటున్నాను. తగినంత సాల్ట్ తీసుకుంటున్నానండి, రుచికి సరిపడినట్టు. తర్వాత వామ్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. శనగపిండి కదా, బాగా డైజెషన్ అవడానికి కోసం ఇలా నలిపేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొంచెం బేకింగ్ సోడా అండి, చిటికడు. మొత్తం కలిసేలాగా ఒకసారి అయితే మిక్స్ చేసుకున్నాము. ఇలా కలుపుకున్నాక ఇప్పుడైతే మనం కాగుతుంది కదా, ఆ నూనె అయితే 2 స్పూన్లు తీసుకున్నామండి. వేడి నూనె పోస్తే క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిసేలాగా కలిపేసుకొని ఇదిగోండి, చూడండి, ఇలా అయితే మరీ చిక్కగా ఉండకూడదు, మరీ అంత పలుచగా ఉండకుండా ఇలా అయితే ఉండాలండి. ఇప్పుడైతే ఒక్కొక్క బజ్జీని మనము మిరపకాయ ముంచి నూనెలో వేసేసుకున్నాం. చూడండి, ఇప్పుడైతే ఇలాంటి ఒక టిష్యూ కానీ పేపర్ కానీ తీసుకున్నాం అంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా వచ్చేస్తుంది. దీనికి 2 పక్కల అయితే గోల్డ్ కలర్ వచ్చేస్తుంటుంది. ఇప్పుడు మనం ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాం. చూడండి, ఇక్కడైతే మనకు ఫ్రెష్ మిల్క్ దొరకవండి, మిల్క్ పొడి దొరుకుతుంది. దాంతో మనం టీ అలా పెట్టుకొని చూస్తాము. 2 స్పూన్లు అయితే టీ పొడి వేసుకున్నాము. ఫస్ట్ డికాషన్ పెట్టుకున్నాం. గడ్డలు లేకుండా నీట్గా కలిపేసుకోవాలి. తర్వాత చూడండి, చిక్కటి మిల్క్ అయితే వస్తాయి మనకి కనిపిస్తుంది. బాగుంటాయి కదా. మరుగుతున్న డికాషన్ కలిపేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీ మిల్క్ పౌడర్ టీ అయితే రెడీ అయిపోతుంది. చూద్దామండి, మిల్క్ పౌడర్తో టీ అయితే ప్రిపేర్ చేస్తాను. అండ్
అయితే రెడీ.